హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మెగా ఆక్షన్‌లో కోట్లు కొల్లగొట్టి యావరేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేనటువంటి ప్లేయర్స్ ఎవరెవరు అనేది తెలుసుకుందాం. ఐపీఎల్‌లో పాయింట్స్ టేబుల్‌లో లైన్‌గా ఉన్నటువంటి టీమ్స్ నుంచి మొదలుపెడదాం. మొదటి ప్లేస్‌లో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ టీమ్‌లో ఆక్షన్‌లో చాలా డబ్బులు ఖర్చు చేసి కొనుక్కున్న ప్లేయర్స్ అందరూ మంచిగా పర్ఫార్మ్ చేయడం జరిగింది. కానీ గ్లెన్ మాక్స్‌వెల్, లోకీ ఫెర్గుసన్ మాత్రం బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. మాక్స్‌వెల్‌కి 4.2 కోట్లు, లోకీ ఫెర్గుసన్‌కి రూ. 2,00,00,000 ఖర్చు చేసి కొన్నప్పటికీ మాక్స్‌వెల్‌కి ఫామ్ లేనందున సరిగ్గా ఆడలేకపోయాడు. లోకీ ఫెర్గుసన్ అయితే ఇంజ్యూరీ అని చెప్పి అసలు పర్ఫార్మ్ చేసిందే లేదు. నెక్స్ట్ ఆర్‌సీబీ. ఆర్‌సీబీలో లియామ్ లివింగ్‌స్టన్, రసిక్ సలామ్ వీళ్ళిద్దరు. ఇందులో లియామ్ లివింగ్‌స్టన్‌ని రూ. 8.75 కోట్లతో, రసిక్ సలామ్‌ని రూ. 6 కోట్ల పెట్టి కొనడం జరిగింది. లియామ్ లివింగ్‌స్టన్ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో, ఫీల్డింగ్‌లో కొంత మెప్పించినప్పటికీ రసిక్ సలామ్ మాత్రం ఇచ్చిన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోలేకపోయాడు. నెక్స్ట్ ముంబై ఇండియన్స్. ఈ టీమ్‌లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఆక్షన్‌లో కొన్న యంగ్ ప్లేయర్స్ అందరూ సూపర్‌గా పర్ఫార్మ్ చేశారు. కానీ సీనియారిటీ ఉన్నటువంటి ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్‌లు మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ట్రెంట్ బోల్ట్‌కి 12.5 కోట్లు, దీపక్ చాహర్‌కి 9.25 కోట్లు పెట్టి ముంబై వాళ్ళు కొనడం జరిగింది. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్. గుజరాత్ వాళ్ళు మెగా ఆక్షన్‌లో తీసుకున్న ప్లేయర్స్ అందరూ బాగానే పర్ఫార్మ్ చేశారు. కానీ కగిసో రబాడా మాత్రం కొన్ని మ్యాచెస్ పర్ఫార్మ్ చేసినప్పటికీ అంతగా ఏం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సీజన్ ఎండింగ్ సమయంలో రబాడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు తెలియడం ద్వారా అతన్ని టోర్నమెంట్ నుంచి దూరం పెట్టడం జరిగింది. ఈ సీజన్‌లో రబాడా ఆక్షన్ ప్రైజ్ 10,75,00,000. నెక్స్ట్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఆల్మోస్ట్ అందరూ బాగానే ఆడినప్పటికీ స్టార్క్ మరియు నటరాజన్‌కి మాత్రం నో ఫార్మ్ అని చెప్పుకోవచ్చు. స్టార్క్‌ని 11,75,00,000కి, నటరాజన్‌ని 10,75,00,000కి కొన్నారు. స్టార్క్ ఈ సీజన్‌లో ఫ్లాప్ అయ్యాడని చెప్పుకోవచ్చు. నటరాజన్ మాత్రం ఇంజ్యూరీ కారణంగా కేవలం ఒక మ్యాచ్‌కి మాత్రమే అవకాశం వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఇంకో ముగ్గురు ప్లేయర్స్ కూడా కొంపముంచారు. 9 కోట్లతో జేక్ ఫ్రేజర్, 8 కోట్లతో ముఖేష్ కుమార్, 6.25 కోట్లతో హ్యారీ బ్రూక్. ఈ ముగ్గురు కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఇయ్యలేకపోయారు. నెక్స్ట్ ఎస్ఆర్‌హెచ్. ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌కి మాత్రం అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. మెగా ఆక్షన్‌లో మోసపోయిన టీమ్ అంటే ఎస్ఆర్‌హెచ్చే. ఎందుకంటే మంచి మంచి ప్లేయర్స్ అయినటువంటి భువి, నటరాజన్‌ని వదిలేసి షమీని, రాహుల్ చాహర్‌ని కొన్నప్పటికీ షమీకి ఉన్న మెడికల్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌కి బొక్క పెట్టాడనే చెప్పుకోవచ్చు. రాహుల్ చాహర్‌ని అసలు ఎందుకు ఆడించలేదో మరి ఆ దేవుడికే తెలియాలి. మెగా ఆక్షన్‌లో షమీకి 10 కోట్లు, రాహుల్ చాహర్‌కి 3.2 కోట్లు, సిమర్జీత్ సింగ్‌కి 1.5 కోట్లు, అభినవ్ మనోహర్‌కి 3.2 కోట్లు, ఆడమ్ జాంపాకి 2.4 కోట్లు. ఈ విధంగా పెద్ద మొత్తంలో వీళ్ళపై ఖర్చు చేసినప్పటికీ వీళ్ళు పర్ఫార్మెన్స్ అసలు ఏమీ ఇవ్వలేదు. అందుకే నేను ముందుగా చెప్పినట్టు ఆక్షన్‌లో మోసపోయినటువంటి టీమ్ ఏదైనా ఉంది అంటే అది ఎస్ఆర్‌హెచ్చే. నెక్స్ట్ ఎల్ఎస్‌జీ. మోస్ట్ అవైటెడ్ ఎంట్రీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఆక్షన్‌లో హైయెస్ట్ అమౌంట్‌తో కొనుగోలు చేయబడిన మన స్పైడీ దొర రిషబ్ పంత్. పంత్‌ని 27 కోట్ల రూపాయలతో ఎల్ఎస్‌జీ ఓనర్ గోయంకా గారు ఎంతో పోటీ పడి కొనడం జరిగింది. కానీ పంత్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలా ఆడాడో అందరికీ తెలుసు. ఈ టీమ్‌లోనే 7.5 కోట్లతో తీసుకున్నటువంటి డేవిడ్ మిల్లర్, 9,75,00,000 ఖర్చు చేసినటువంటి ఆవేష్ ఖాన్‌లు కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. నెక్స్ట్ టీమ్ కేకేఆర్. ఈ టీమ్ వాళ్ళు ఎంత గొప్పవారంటే ట్రోఫీ తెచ్చిపెట్టినటువంటి శ్రేయస్‌ని వదిలేసి వెంకటేష్ అయ్యర్‌ని 23,75,00,000 పెట్టి మళ్ళీ కొనడం జరిగింది. కానీ ఈ పెద్ద మనిషి ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన ఒకే ఒక మ్యాచ్‌లో మంచిగా పర్ఫార్మ్ చేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. ఆ తర్వాత నుండి సీజన్ ఎండింగ్‌కి వచ్చేసరికి అసలు ప్లేయింగ్ 11లోనే లేకుండా పోయాడు. కేకేఆర్ వాళ్ళు మెగా ఆక్షన్‌లో కొన్నటువంటి ఇంకొందరు ప్లేయర్స్ నోకియా. నోకియాపై 6.5 కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్నారు. కానీ ఇంజ్యూరీ కారణంగా ఆడింది తక్కువే. క్వింటన్ డికాక్, గుర్బాజ్, పావెల్, స్పెన్సర్ జాన్సన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే కేకేఆర్‌కి ఈ సీజన్‌లో మంచి పర్ఫార్మెన్స్ లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఆర్. ఈ సీజన్‌లో ఈ టీమ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే అని అనిపిస్తుంది. ఎందుకంటే క్లోజ్ మ్యాచ్‌లన్నీ దొబ్బెట్టిన టీమ్ ఏంటి అంటే ఆర్ఆర్. మన క్రికెట్ భాషలో చెప్పాలంటే చోక్ చేసిన టీమ్ అంటే రాజస్థాన్. అంత మంచి కోచెస్‌ని, అంత మంచి మేనేజ్‌మెంట్ ఉన్న ఈ టీమ్ ప్లేయర్స్ మాత్రం మినిమమ్ రెస్పాన్సిబిలిటీ లేకుండా పర్ఫార్మ్ చేశారు. ఈ టీమ్‌లో సెపరేట్‌గా ఆక్షన్‌లో కొన్న ప్లేయర్స్ సరిగ్గా ఆడలేదు అని చెప్పాలి అనుకోవట్లేదు. ఎందుకంటే రాజస్థాన్ ప్లేయర్స్ అందరూ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్స్ పెట్టి ఆడింది కేవలం ఓడిపోవడానికి మాత్రమే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టీమ్ సీఎస్‌కే. చెన్నై టీమ్‌లో 9,07,00,000తో రవిచంద్రన్ అశ్విన్, 3,02,00,000 రూపాయలతో రాహుల్ త్రిపాఠి ఈ ఇద్దరు టీమ్‌కి కన్నం పెట్టారని చెప్పుకోవచ్చు. ఏమీ లేదక్కడ అంతా డొల్ల. ఇదన్నమాట నా ఉద్దేశంలో మెగా ఆక్షన్‌లో డబ్బులు మింగేసి ఆట మాత్రం ప్రూవ్ చేసుకోలేని ప్లేయర్స్ లిస్టు. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ లిస్ట్‌లో ఎవరైనా మిస్ అయ్యారేమో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్‌తో మళ్ళీ మీ ముందుంటా. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.